అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ఓ కత్తి లాంటి కుర్రోడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేశారని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో అక్కడ వైసీపీ పడినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అక్కడ స్థానికంగా కూడా నివాసం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హనుమిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంచడం, అదేవిధంగా ఆయన అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల అంచనాలను అందుకోలేకపోవడంతో మరి వైసీపీ డేలా పడ్డింది అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వైసీపీ మళ్ళీ యాక్టివ్గా పుంజుకునే టైంలో మరి 2024లో ఓటమి తర్వాత మళ్ళీ అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీని మళ్ళీ పుంజుకునేలాగా చేయాలి, వైసీపీని గాడిలో పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి నడిపించే నాయకుడు, నడిపించే లీడరు ముందుకు మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి కనుక అందుబాటులో ఉంటే అడపాదడపా పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన వద్దకు వచ్చి తమ బాధలు వెళ్ళకక్కునేవాళ్ళు. అదేవిధంగా వారి అవసరాలకు అనుగుణంగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి తోటి మరి సత్సంబంధాలు ఉండేవి. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జే లేకపోవడంతో అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీకి బాగా దెబ్బ తగిలిందని చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్ట్రాటజీలో భాగంగా హనుమిరెడ్డికి చెక్కు పెట్టడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు. సో వాటిని తలకిందులుగా కూడా మరి వాటి ఆలోచనలను కూడా అటువైపు రానియకుండా పిడుగురాళ్ళకు సంబంధించినటువంటి ఒక డాక్టర్ మరి మనకి అశోక్ కుమార్ గారిని కూడా ఆయన తీసుకురావటం జరిగింది. అశోక్ కుమార్ మరి ఆయనకు ఇన్ఛార్జిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ బలబలాలు, అదేవిధంగా అద్దంకి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాల్లో వైసీపీ స్ట్రాటజీ ప్రజెంట్ ఎలా ఉంది, 2024 ఎన్నికల ముందు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, వీటన్నిటిని బేరీజు వేసుకొని మరి ఆయన చెప్పే సందర్భం, ఆయన చెప్పే ఆలోచనలు రాబోయే రోజుల్లో మరి పెద్దాయన కర్ణం బలరామకృష్ణమూర్తిని కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిని గారిని కానీ, అదేవిధంగా పాణి చిన్నహనుమరెడ్డిని కానీ వారి ముగ్గురుతోటి సమన్వయం చేసుకుంటూ కూడా అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకించి తాను లోకల్గా కూడా నివాసం ఉంటానని ఆయన చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాల్లో నివేదిక తెప్పించుకొని కూడా మరి దానిపై పట్టు సాధించేందుకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ను కూడా సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా కూడా వైసీపీలో ఉన్నటువంటి లీడర్షిప్, వైసీపీలో ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని కూడా మరి ఆయన మరింతగా కూడా పార్టీకి చేరువ చేసుకుంటూ ముందుకు సాగాలి. సో ఎందుకంటే అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మరి గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పదవిలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మరి కొత్త వ్యక్తి రాజకీయాల్లో ఒక ఇన్ఛార్జి పోస్టుకి ఎంపికైనటువంటి ఒక కొత్త లీడరు మరి ఆయన ఎలా ఎదుర్కొంటాడు, అక్కడ జరిగే వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా అద్దంకి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే మరి ఒక స్ట్రాటజీకి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లు ఒక ఎత్తు అయితే, పిడుగురాళ్ళ నుంచి వచ్చేటువంటి డాక్టర్ అశోక్ కుమార్ కొత్త స్ట్రాటజీతోటి, కొత్త ఆలోచన విధానంతో అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి కొన్ని గ్రామాల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైసీపీ సీనియర్ లీడర్స్ను వారందరితోటి కూడా టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో అద్దంకిలో యాక్టివ్గా కూడా వైసీపీని తీసుకెళ్లేందుకు మరి సీనియర్లతో కూడా కలిసి మరి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ను ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారీగా కూడా అక్కడ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించేలాగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అయితే మనతో చెప్తా ఉన్నారు. ఏది ఏమన్నప్పటికీ మరి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి కత్తి లాంటి కుర్రోడిని చూశారని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ మరి గాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ అంచనాలను డాక్టర్ అశోక్ కుమార్ గారు మరి అందుకుంటారా అనేది వెయిట్ అండ్ సీ.